పెద్ద జైలు కూడా ఓ కట్టె పట్టుకొని అల్కగా అవతలికి జంప్ అవుతారు. జైలరలకెళ్ళి సీక్రెట్ సొరకెదొవ్వి ఊరవతలికి వెళ్ళిపోతారు. కోర్టులకెళ్ళి తప్పించుకుంటానికి పోలీస్ గన్ను గుంజి సూటి పెడతాడు. పోలీస్ జీప్లనే పరారైతాడు. చుట్టూ 10 మంది పోలీసులున్నా అందరినీ తుక్కు తుక్కు కొట్టి అవతల పడతాడు. ఓ ఇట్లా ఒక్కటేంది బొచ్చెడు సీన్లుంటాయి. చూస్తాం, చప్పట్లు కొడతాం. కానీ గీళ్ళు ఆడికే ఊకోలేదుల్లో. వారెవ్వా, స్కూటీ మీద ఏమన్నా ఎగిరి దుంకిండా? దోస్తుగాడు ఊకున్నాడో లేదో రేసు గుంజి జంపుడే జంపుడు. పాపం వెనకెమ్మటి ఉరుకొచ్చి గీ అన్న దమ్మొచ్చి పడిపోతే పోలీసులు రన్నింగు, బండి మీద చేసింగు. మహారాష్ట్ర రాష్ట్రం నాసిక్లా ఓ కేసులో మనోడిని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకుపోతే 4 రోజులు రిమాండ్కు పంపిండట జడ్జి సారు. జైలుకు తీసుకుపోతుంటే పోలీసుల నూకేసి ఇట్లా అవతల పడ్డాడు. దోస్తుగానికి ముందే మతల వందినట్టు తయారున్నాడు స్కూటీ బండి మీద. కానీ ఎంత తిప్పల పడ్డా ఫాయిదా ఏమున్నది? పోలీసులు మళ్ళా అరెస్ట్ చేసిండ్రు, కొత్త కేసులు కట్టిండ్రు. సాయం చేసినందుకు దోస్తుగాని మీద